జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు మన్యం జిల్లా పాలకొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాజుపేట జంక్షన్ నుంచి పడమ జంక్షన్ వరకు వరాహి విజయ భేరి యాత్ర నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30 బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్. పవన్ ఎన్నికల పర్యటన దృష్ట్యా ఇంకా మరింత సమాచారం అందించడానికి విజయనగరం నుంచి నరసింహులు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. నరసింహులు చెప్పండి. బ్రహ్మణి ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పాలకొండలో పర్యటించనున్నారు. ప్రధానంగా ఈ రోజు 1 గంటకు వైజాగ్ చేరుకుని 1:30 నుండి ఏదైతే పాలకొండకు హెలికాప్టర్ ద్వారా 3 గంటలకు చేరుకున్నారు. 3 గంటల నుండి రోడ్ షో ద్వారా ఏదైతే పాలకొండలో ప్రధాన వీధులు గుండా రోడ్ షో నిర్వహించి ఈరో 3 గంటల 30 నిమిషాల నుండి 4 గంటల వరకు ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా నిమ్మక జయకృష్ణకు మద్దతుగా జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణకు మద్దతుగా ఈ రోజు ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించనున్నారు. ప్రధానంగా చూసుకోవచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇది పాలకొండ రాకతో ఇటు జనసేనలో పాటు ఇటు ఎన్డీఏ కూటమి ప్రధానంగా తెలుగుదేశం బీజేపీ అభ్యర్థులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే పాలకొండ బలచ్చరిగా రానున్న నేపథ్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ పాటు ఆయనకు పర్యటన కూడా విజయవంతం అయ్యేందుకైతే ఇదేది ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అయితే పూర్తిగా ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది. చూసుకోవచ్చు మొత్తంగా ఏదైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో మరింత జోష్గా పెరుగుతుందని చెప్పి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమిపై ప్రజలు విశ్వసిస్తున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చి తన ప్రసంగాన్ని చేయడంతో మరింత ఉత్సాహం పెరుగుతుంది. మరింత రానున్న భారీ మెజార్టీ కూడా గెలవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకోవచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న రాకతో పూర్తి ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. బ్రహ్మణ్. థ్యాంక్ యూ నరసింహులు.